ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు గానీ, అభిప్రాయ భేదాలు గానీ, కలహాలు గానీ రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కూడా కార్యరూపం దాలుస్తుంది. భాగ్యములో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం కానీ, వ్యాపార భాగస్వాముల సహకారం కానీ, జన సహకారం కానీ బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. షష్టములో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో మేదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. అవకాశాలను సాధించుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ, ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమలా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.